నిజంగా ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని మొత్తం సామాజికంగా చేసి వివరించి ఏది తక్షణంగా ప్రభుత్వానికి లాభాలు కలిగిస్తాయో దేనివల్ల వాళ్ళ సంక్షేమ రంగాల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి మనం కనువిప్పు కలిగించి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఉపాధ్యాయ ఖాళీలను భర్తింపజేయడానికి అట్లాగే పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ తెప్పించుకోవాల్సి ఉన్నది. ఆల్రెడీ మాట ఇచ్చినటువంటి పరీక్షల అసెంబ్లీకి వస్తే ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఉంటే మిగతా సభ అంతా ప్రశాంత చర్చ జరిగేటువంటి సభలు నా కమిషను, నా పనులు, నా ముడుపులు అనేటువంటి కాడికి వచ్చి మళ్ళొకసారి నన్ను గెలవడానికి గౌరవంగా గెలిపించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సాక్షాత్ ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని మరి ముఖ్యమంత్రి మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఉపాధ్యాయ మిత్రులందరూ సూచిస్తూ అంతిమంగా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారని చెప్పి పాల్గొని విజయవంతం చేయడం ద్వారా దానితో ఉపాధ్యాయులు వెనుకాడేది లేదు. అంతిమంగా సమస్యలు పరిష్కరించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకు ధన్యవాదాలు. అప్గ్రేడ్ చేయాలి, అప్గ్రేడ్ చేయాలి, రద్దు చేయాలి. Justice, 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 justice. Thank you, sir. వర్ధిల్లాలి డాక్టర్ యూఎస్పీసీ ఐక్యత, వర్ధిల్లాలి డాక్టర్ యూఎస్పీసీ ఐక్యత. థ్యాంక్ యూ సార్. సోనింగ్ మెంబర్ బండశంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. ఆకాంక్ష పరుడు ఎవరైనా ఉండండి అనుకుంటే వాళ్ళు విద్యార్థులే కానీ నిరుద్యోగ యువతే కానీ వాళ్ళ కక్ష కట్టిండ. తెలంగాణ కోసం ఎవరైనా కొట్లాని మొన్న ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక జరిగింది కదండి, వాళ్ళు టీఆర్ఎస్ 40-50 సీట్లు గెలిచింది. దేని మాట అవసరం ఉన్నది. ఏ నోటితోటైతే నువ్వు మాట వాగ్దానం చేసి ఎన్నికల్లో గెలుపొందినవో దాని ప్రకారం 60 సంవత్సరాలు రిటైర్ అయ్యేటువంటి వాళ్ళ మరి సర్వీసును పెంచడానికి ఉత్తర్వులు కూడా ఇప్పించాలి. అవేవి లేకున్నట్టయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు సంబంధించిన ఉద్యమాలకు సంబంధించిన చరిత్ర తెలియని కాదు. మరి వారు కూడా చాలా సీనియర్, అనేక పదవులు అలంకరించినటువంటి వాళ్ళు. కాబట్టి ఉపాధ్యాయులు ఉద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహలో అయితే అంతిమంగా ఉద్యమాలకు వస్తే ప్రభుత్వాల పరిస్థితి ఏమైతుందో తెలియదు కాదు. కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోకుండా ఉపాధ్యాయ జాక్టో ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల అంతటా ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది మనం ఏ విధంగానైతే విద్యార్థులు నిరుద్యోగ యువతగా భావిస్తామో వారితో పాటుగా ఉపాధ్యాయ సోదరులు మరి ప్రధాన పాత్ర పోషించి మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావటానికి బాధ్యులని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. యావత్ సమాజాన్ని మేల్కొల్పే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గణాంకాలతో సహా వివరిస్తూ విద్యార్థుల చైతన్యాన్ని నింపి ఉద్యమాన్ని బలోపేతం చేసినటువంటి ఒక ఘనత ఉపాధ్యాయ సోదరులు సోదరిమణులని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వాస్తవంగా ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సమస్యల పరిష్కారానికి ఏదైతుందో ఇవాళ మన వేదిక స్వీయ పాలన ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు అనేటువంటి ఒక భావనతోని ఏ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురవుతున్నది. ఈ ప్రాంత సమస్యలు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన అసలు ఏదైతుందో ఉచిత బోధన సదుపాయమే కరువైపోయిందని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏదైతుందో ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఖాళీలుగా గుర్తింపబడ్డటువంటి 1,20,000 ఉద్యోగాలకు తోడు ప్రభుత్వ పాఠశాలల్లో ఏదైతుందో
20,000 పరీక్షలకు ఏదైతుందో ఖాళీలుగా గుర్తింపబడడం మరి స్వయంగా ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ఈ 6 సంవత్సరాల కాలంలో పదవి విరమణ పొందుతున్నటువంటి ఒక ఖాళీలు కూడా దానికి తోడైతే అని చెప్పండి. ఉదాహరణ వల్ల విద్యా వాలంటరీ వ్యవస్థ కొనసాగుతున్నదే. విద్యా వాలంటరీ వ్యవస్థ కొనసాగడానికి కారణం ఏంటి? ఖాళీలు ప్రభుత్వ పరంగా భర్తీ చేయలేకపోవడంతో దాని స్థానే విద్యా వాలంటరీ వ్యవస్థతో ఏదైతుందో మీరు ప్రభుత్వ విద్యాలయాలు కొనసాగిస్తున్నారు. 16,000 మంది విద్యా వాలంటీర్లు అధికారిగా కొనసాగుతున్నారని చెప్పంటున్నా. అంటే దీన్ని బట్టి ఏదైతుందో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నామని చెప్పడానికి నేను దీన్ని నిదర్శనం పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. ఎందుకు ఒక ఉపాధ్యాయుడు అధికారికంగా నియామకం చేయబడ్డట్టయితే ఆయన వేత భత్యాలు ఏదైతుందో ప్రభుత్వం మరి చెల్లించలేక మరి మిగులు చేసుకోవాలనే ఆలోచనతో కేవలం నామమాత్రం వేతనంతో ఏమైపోయిందంటే మనం గమనిస్తే ఎక్కడైతే అప్పు పుడుతుందో అక్కడ మాత్రమే పని దొరుకుతుందా. ప్రాజెక్టుల నిర్మాణం అప్పు పొందే అవకాశం ఉన్నది కాబట్టి ప్రాజెక్టు నిర్మాణం. మిషన్ భగీరథ అప్పు పొందే అవకాశం ఉన్నది కాబట్టి మిషన్ భగీరథ. మరి ఏదైనా కానివ్వండి ప్రభుత్వ పరంగా నిర్వహించి కొనసాగుతున్నటువంటి కార్యక్రమం ఏదైనా కానీ అప్పులతో కొనసాగే కార్యక్రమం ఏదైనా ఉంటే అది మాత్రం ఏదైతుందో ప్రాధాన్యత కొనసాగుతుంది. విద్య కానీ వైద్యమే కానీ అది ఏదైనా కానీ దాని గురించి ఏదైతుందో ఆలోచన చేసేది లేదు అని చెప్పండి. అలా ఏదైతుందో ప్రధానంగా ముందుగా మీరు ఉమ్మడి సర్వీస్ రూల్స్, కామన్ సర్వీస్ రూల్స్ అన్నారు. ఇదే సీఎం గారు ఏదైతుందో మీ ఉపాధ్యాయ సంఘాలతోని ఈ ఉమ్మడి రాష్ట్రంలో మనం సమస్యల పరిష్కారాన్ని ఆశించిన రీతిలో పరిష్కరించుకోలేకపోతున్నాం. మన రాష్ట్రం మనకు ఏర్పడ్డట్టయితే ఏముంది అండి, ఇదే టేబుల్ ముందు కూర్చొని అందరూ మనం రాసుకోరాదా, 15 నిమిషాలలో మనం రూట్ మనం రాసుకోవచ్చు అని చెప్పాను అంటున్నాను. 15 నిమిషాలల్లా మనం రాసుకోవచ్చు అని చెప్పన్నాడు. ఒకటే కమ్మల అని చెప్పి ఆమోదం తదుపరి కూడా న్యాయ వ్యవస్థలో అది నాంచబడుతుందంటే కేవలం ప్రభుత్వం ఏదైతుందో ఉద్దేశపూర్వకంగా దాన్ని నాంచుతుందని చెప్ప ఉద్దేశపూర్వకంగా. ఎందుకు ఏ విధంగా పదోన్నతులకు నిలిపివేయడానికి ఆస్కారం లభిస్తుంది. జిల్లా విద్యాశాఖ అధికారులు లేరు, డిఓ లేరు. జగిత్యాల జిల్లా విద్యా అధికారి ఉన్నారంటే ఆయన ఒక్కరు 3 నౌకర్లు చేయాలి. ఆయన ఒక్కరు 3 నౌకర్లు చేయాలి. జగిత్యాల డిఓ ఆయననే, పెద్దపల్లి డిఓ ఆయననే, డైరెక్టర్ ప్రిన్సిపల్ ఆయననే. వారానికి ఎన్ని రోజులు పనిచేస్తారు? అది క్రియేట్ చేయబడ్డదా పడదా మీకేరుగా, బట్ ఏదో ఆయన విధులు నిర్వర్తిస్తున్నాడు. బేసికలీ డైరెక్ట్ లెక్చరర్ ఏదైతున్నదో ఆయన పట్టుకొచ్చి ఏదైతుందో ముందుగా పెద్దపల్లి డిఓ పెట్టిండ్రు, తర్వాత ఆడికెళ్ళి పట్టుకొని జగిత్యాల డిఓ పెట్టిండ్రు, మన ఈడికెళ్ళి పట్టుకొని పెద్దపల్లి ఇన్ఛార్జ్ ఇచ్చి ఈమె ఎక్కడున్నారో అని చెప్పండి, ఎక్కడున్నారో వాళ్ళకే తెలియదు. మనం ఫోన్ చేసినప్పుడు ఒక ఉంటే రెస్పాన్స్ వచ్చారు ఇంకో కాదు. ఎంఈఓ పోస్ట్ అయిపోయి ఎంఈఓ నారాయణ రిటైర్డ్ అయిపోయింది. మరి ఇక్కడ ఎవరు ఎంఈఓ నాకైతే తెలియదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. గాయత్రి మేడం ఆమె లక్ష్మీపూర్ హెడ్ మాస్టర్, మరి చలిగా హెడ్ మాస్టర్, ఏదో హెడ్ మాస్టర్. ఆమె ఎప్పుడు చదువు చెప్పాలి, ఎప్పుడు మండల స్థాయిలో విద్యా విధానాన్ని పర్యవేక్షించాలి. ఆమె 2 మండలాలు అర్బన్ రూరల్, ఆమె 2 మండలాలు, 2 మండలాలు 2 బండ్లు, 2 మండలాలు 2 బండ్లు. ఆమె ఎక్కడుంటో ఆమెకే తెలియదు. మరి ఏంటి వ్యవస్థ ఏమైతుందని చెప్పి అంటున్నాను. విద్యా బోధన సౌకర్య కల్పన పట్ల మీరు అండగా నిలబోతున్నారని చెప్పి అంటుంటే పాఠశాలల శుద్ధీకరణ నాకు ఎనుకోండి. నేను పనిచేస్తాను, ప్రతి పాఠశాలకు స్వీపర్ ఉన్నాడే. నేను 1981లో పంచాయత్ సమితి ప్రెసిడెంట్. ప్రతి పాఠశాలకు ఒక ఏదైతుందో స్వీపర్ ఉండే.
బడి ఊడవడానికి, నీళ్లు పెట్టడానికి, గంట కొట్టడానికి అన్నిటికీ ఏదైతే ప్రతి బడికి ఉంటుండే. తర్వాత ఏమైంది, పార్కన్ స్వీపర్ అయింది. తర్వాత ఏమైంది, స్కావెంజర్ వచ్చింది. స్వీపర్ వేయండు, పార్కన్ స్వీపర్ వచ్చిండు అంటూ నేను పాఠశాలలో ఏదైతున్నదో మెయింటెనెన్స్ ఛార్జ్ వస్తుందా సంవత్సరానికి ఎంత 20,000, 20,000, 30,000, 40,000, 50,000 ఎంత వస్తుందా? 15,000. ఇప్పుడు ఆయనకి ఏమైపోయింది, కరెంట్ బిల్ ఏదైతుందో మీరు ఎలక్షన్ కడతారో కట్టరో చెప్పి ప్రీపెయిడ్ మీటర్ పెట్టాలి. ముందు ప్రభుత్వ కార్యాలయాలు పెట్టండి ప్రీపెయిడ్ మీటర్లు. ముందు ప్రభుత్వ కార్యాలయాలు పెట్టండి ప్రీపెయిడ్ మీటర్లు. ఆ మొదలు పెట్టేసి ఏదైతుందో ఉన్న 10 గజలు ప్రీపెయిడ్ మీటర్ పెట్టు, ఆ 15,000, 8,000 మీటర్లు కట్టు. ఇక వీనికేముంటుంది అంటున్నా నేను. వాడు ఉడిచడం ఎవడు పెట్టాలి, నీళ్ళు ఎవడు పెట్టాలి, కరెంట్ ఎవడు కట్టాలి. ఇప్పుడు ఆన్లైన్ పోదారా, ఇప్పుడు ఆన్లైన్ పోదారా అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, చిత్తశుద్ధి ఏ విధంగా కొనసాగుతుంది దయచేసి ఆలోచన చేయండి అని చెప్పట్టున్నాను. ఇప్పుడు మనం కోరేదాన్ని ఏం కోరుతున్నామో పదోన్నతులు కోరుతున్నారా. ప్రభుత్వం మీద పెద్దగా భారం పడని ఏదైతే ఉందో ఇలా భాషా పండిట్సే కానీ, పీఈటీసే కానీ, ఎస్డిహెచ్ స్కూల్ అసిస్టెంట్సే కానీ, హెడ్ మాస్టర్ ప్రమోషన్సే కానీ ఇట్స్ రైట్. ఇది హక్కు అంటే ఒక ఉపాధ్యాయులు హక్కు అని చెప్పంటున్నాను. ప్రభుత్వం ఏదైతుందో విధానపరంగా నిర్ణయం తీసుకున్న లోపల వీడు రిటైర్డ్ అయ్యి ఇంటికి దిగుతారు. రిటైర్డ్ అయిన కూడా 6 నెలలు అయిపోయింది సార్. డబ్బులు రిటైర్డ్ అయితే ఒక బోర్డు పెట్టుకుంటాడు అన్నట్టు. ఇప్పుడు అది కూడా పెట్టుకోరాదు, నువ్వు అది కూడా పెట్టుకోరాదని చెప్పంటున్నాను. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు సార్, రిటైర్డ్ అయిన వాళ్ళని ఇంటికి బండిలో జాగలుగుతామని. పిఆర్సీ ఏదైతుందో ఇది ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కు అని చెప్పంటున్నా. పిఆర్సీది హక్కే అంటే మెహర్బానీ కాదు. దాన్ని పేపర్లో చదివినా, సీఎం గారు ఏదైతుందో పిఆర్సీ పట్ల త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారో ఒకటి లీక్ ఇస్తాడు. వాడు ఇంకోటితో రిపోర్ట్ ఇవ్వబోతుందట. కమిటీ రిపోర్ట్ ఇవ్వబో 2 నెలల అర్థాలు రిపోర్ట్ ఇవ్వబోతున్నాడు. మన సంగతి ఇచ్చింది అంటున్న వాడు కాదు, ఓడిచ్చిండాడు అనే నేనేదో చేపిస్తున్నా చెప్పి చెప్పుకోవడం పెద్దరికమని చెప్పి అంటున్నా. అవుతున్నాం ఓసారి అంటారు రాష్ట్రావతరణ దినోత్సవం అని చెప్పి అంటారు, ఓసారి 15 ఆగస్టు అంటారు, ఇంకోసారి 26 జనవరి అంటారు, మరోసారి తెలుగు కాదంటారు. మనకి ఎన్ని పండుగలు ఉన్నాయో అవన్నీ చెప్తారా. తెలుగు కాదు మొదలు పెడతారా. తెలుగు కాదు జూన్ 14 రాష్ట్రావతరణ దినోత్సవం, తర్వాత వచ్చే 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం, తర్వాత వచ్చే 26 జనవరి. పొడుగు వయసులేదు చెప్పంటున్నా. వాడు ఏదైతుందో అన్లెస్ ఐ స్ట్రెంథెన్ ది గవర్నమెంట్ స్కూల్, ఎంతవరకు ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయను, నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఉచితంగా విద్యా సౌకర్యం కల్పించను, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పంటున్నాను. పేనోడు 20% అయితే 27% ఉన్నాడు. పేనోడు 20% ఇచ్చి పాపం, ఈమెకి 27 నిజమే. 27 ఇచ్చి నీకు సోయి లేదు. నీకు మళ్ళీ ఏదో చెప్పారు కదా. ఐఆర్ఎక్స్కి రిపోర్ట్ ఎందుకు అని చెప్పంటున్నాను. నువ్వు ఇచ్చేదే మధ్యంతర భృతికి ఏదైతుందో నీ కమిటీ నివేదిక ఎందుకు? నీ కమిటీ నివేదిక వచ్చేందుకు ఏదైతుందో ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో ఫైనల్ చేయించడానికి. అసలు ఐఆర్ అంటేనే మధ్యంతర భృతి, పెండింగ్ రిపోర్ట్ ఆఫ్ ది కమిటీ, పెండింగ్ రిపోర్ట్ ఆఫ్ ది కమిటీ అని చెప్పంటున్నాను. దాన్ని 3 ఏళ్ళగా నాచినాక ఎందుకై తెలంగాణ, ఎవరి కోసం తెలంగాణ అని చెప్పంటున్నా. విద్యా వ్యవస్థ పరిస్థితి ఏమైపోయింది? గురుకుల పాఠశాలలు పెట్టు, సంతోషం నేను మీ అర్థం లేదు. గురుకుల పాఠశాలలు పెట్టు అర్థం లేదు. దాని అర్థం ఏదైతుందో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం చేయాలని కాదు కదా.
ఆ గురుకుల పాఠశాలకి ఏదైతుందో ఫీడింగ్ ఎడికెళ్ళి కాకపోతుంది, ఈడికెళ్ళి పోతుంది. నీ జ్యోతిబా పూలే కానీ, నీ ఎస్సీ రెసిడెన్షియలే కానీ ఫీడింగ్ ఎడికెళ్ళి పోవాలి. అన్లెస్ ది గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ స్ట్రెంథెన్డ్. దియని చెప్తున్న గురుకుల పాఠశాలల్లో 75% ఆఫ్ అడ్మిషన్ ఆర్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పండి. మన విద్యార్థులకు ప్రైవేట్ విద్యార్థులకు పోటీ పరీక్ష పెడితే వాడు ఇంగ్లీష్ మీడియంలో వాడికి అటు చేసి వాడు మనం కంటే ముందు నడుతుంటే మనం వెనుక నడుతుంటే గురుకుల పాఠశాల అన్ని ఏదైతుందో వీళ్ళు ప్రైవేట్ స్కూల్ పిల్లలతో నింపుతుండని చెప్పండి. గరీబ్ సంగతి ఏందే? గరీబానికి ఇంగ్లీష్ మీడియం వద్దా? గరీబాన్ని మెరుగైన విద్యా బోధన వద్దా అని చెప్పంటాను నేను. మోడల్ స్కూల్లో చదివి బోధన చేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయులకు ఏదైతుందో ప్రమోషన్సే కానీ బదిలీలే కానీ అరే పెన్నామోడు ఒకగాడ నౌకరు చేయాలనేది రాజ్యాంగం నిర్దేశించిందిరా. పెన్నామోడు విడిదీసే పాపతోడు ఉంటాడు అంటే వీడనే అంటుంటాడు. పెన్నా పొలాలు ఏదైతుందో సగం మంది పొలాలు లేదు, సగం మంది పొలాలు కాలేదు. అది పెన్నాం పోతే మొగడు ఒకగాడ నౌకరు నేను కోరుకుంటారా? కోరుకోరే. స్పౌజ్ అనేది ఏదైతుందో ఇది ఇవ్వాలి వచ్చింది కాదు. ఇదేదో మీరు మెహర్బానీ కొత్త తెలంగాణ నడుస్తుంది కాదు. ఇది అంటున్నాను ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ఏదైతే హక్కు అంటున్నా. ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఏదైతుందో భార్య భర్తలు కలిసి ఉండే విధంగా ఏదైతుందో ప్రభుత్వం కలిసి బాధ్యత. మన ఎస్పీ గారు ఇక్కడ ఉంటే కలెక్టర్ గారు కెర్మాన్ చెప్పంటు నేను. అది కూడా లేకుండా ఏం చెప్పంటు నేను. నీ బదిలీలు చింటూ నువ్వు దాన్ని సరి చేసుకోలేవా? నువ్వు మన సెంటర్ గురించి మాట్లాడతావేంటే? ఇదే ఎన్నికల్లో పోటీలో నిలిచిన రాజకీయ పార్టీలు అన్ని కూడా మేము సిపిఎస్ విధానం రద్దు చేస్తాము, ఓపీఎస్ విధానాన్ని ఏదైతుందో పునః అమలు చేస్తామని చెప్పి కనీసం కమిటీ చెప్పి స్టడీ చేయవయా? ఓపీఎస్ కంటే మెరుగైంది అదే చెప్పండి. నిజంగా ఓపీఎస్ కంటే మెరుగైంది అంటే లెట్ us go for it. నీకు అది లేదు, మాట్లాడే కన్విన్స్ చేసే నీకు అది లేదు. నువ్వు ఎందులో మెరుగ్గా అని చెప్పట్టు మొత్తం విద్యా విధానాన్ని ఏదైతుందో ప్రైవేట్ పరం చేసింది. ఇలా పాఠశాల స్థాయి విద్య కాదు, ఉన్నత స్థాయి విద్య మన యూనివర్సిటీస్కి ఏదైతుందో కనీసం వైస్ ఛాన్సలర్ నియామకాలు లేవని చెప్పండి. మొత్తం తెలంగాణ రాష్ట్రం ఉన్న వైస్ ఛాన్సలర్ అన్ని కూడా ఎక్సెప్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక ఆయన ఉన్నట్టున్నాడు ఎవరో తప్ప విద్య అన్ని ఖాళీ ఉన్నాయా? యూనివర్సిటీకి వీసీ నియామకం లేక 4 సంవత్సరాలకి వెళ్ళి అదనపు బాధ్యత. ఇప్పుడు చిరంజీవి ఎవరు ఉన్నారు, అంతకుముందు జనార్దన్ రెడ్డి ఉండే, అంతకుముందు ఇంకెవడో ఉండే. ప్రధానంగా దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు వస్తున్నాయని చెప్పండి. ఎందుకు వాళ్ళని నీకు కక్ష అని చెప్పంటున్నా. మొన్న 4-5 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇచ్చింది అనుమతి. ప్రైవేట్ యూనివర్సిటీస్లో there is no reservation for local nativity, no SC/BC రిజర్వేషన్. మరి ఎవరికి నమ్ముకొని అది ఎవరికి ఇచ్చిండు? ఆ మల్లారెడ్డికి ఇచ్చిండు, ఇంకోటి పల్లారాశ్వరెడ్డికి ఇచ్చిండు. అందుకని సంపాదన తక్కువ ఉందని చెప్పని బోరా చదువు అమ్ముకోపో నువ్వు. వాళ్ళు ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజీ అమ్ముకుంటుడు సీట్లు, ఆల్రెడీ మెడికల్ కాలేజీ అమ్ముకుంటుడు సీట్లు. ఇప్పుడు అది కాదు, మొత్తం సర్టిఫికేట్ అమ్ముకోపోయి. ఎందుకంటే తెలంగాణ ఎందుకంటే కొన్ని ఇచ్చిన ప్రైవేట్ సిటీ మరి ఏ విధంగా ప్రభుత్వ విద్యాలయాల్లో కొనసాగుతున్న లోకల్ రిజర్వేషన్ ఏదైతుందో అమలు చేసే బాధ్యత ఉండాలి. అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన ఉద్యమానికి ఆయుపట్టు స్థానికత. 2 ఏళ్ళు అవుతుంది వాడు. ఇప్పుడు 7,000 5కి వచ్చింది, 5,000 2 కొట్టుకొచ్చింది. నేటివిటీ ఏదైతే ఈ బ్రాట్ ఇట్ డౌన్ ఫర్ 7 to 5, 5 to 2 years. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా 2 సంవత్సరాలు ఇంటర్ కాలేజ్ ఎవరు చదివినా మా సోదరుడు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు
రావాయన మీ గురించి ఏం చెప్తాను కదా చెప్పేది రావచ్చు చెప్పుకున్నాం అనుకోవాలి గారి చెప్పి నీ సంగతి వేడుకురా అని చెప్పండి చెప్పిన ప్రశాంతంగా అడగాలి మనమే లేం కదా అక్కడ ఇంటర్ 2 ఏళ్ళు చదువు నేటికి అయిపోతున్నాడు ప్రైవేట్ యూనివర్సిటీకి ఇంటర్ 2 సంవత్సరాలు చదివితే వాడు లోకల్ అయిపోతున్నాడు అంటున్నాడు ఏంటి ఆలోచన విధానం అని చెప్పి అంటున్నాడు ఎక్కడైతే ఆంధ్ర సెట్లర్ ఓటు ఉన్నదో ఎక్కడ ఎవడైతే తెలంగాణను వ్యతిరేకించిండో వాళ్ళ దగ్గర మాత్రమే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గెలిచిందా మల్కాజ్గిరి మొత్తం వాళ్ళే శేరలింగంపల్లి మొత్తం వాళ్ళే కూకట్పల్లి మొత్తం వాళ్ళే జూబ్లీస్ మొత్తం వాళ్ళే మరి అసలు తెలంగాణ పుట్టున్న కాడ ఏదైతుందో అసలు తెలంగాణ వాదులు ఉన్న కాడ నీకెందుకు ఓటేయలేదు అని వీళ్ళు అసలు తెలంగాణ వాదుల విశ్వాసాన్ని కోల్పోయినట్టే కదా అసలు తెలంగాణ వాదుల ఉద్యమం అసలు ఇవ్వాలి ఏదైతుందో అసలు తెలంగాణ వాదుల విశ్వాసాన్ని కోల్పోయి కేవలం సమైక్యవాదుల మద్దతు ఉమ్మడి రాష్ట్రమే లక్ష్యంగా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విభేదించి వ్యతిరేకించిందో వాళ్ళ మద్దతును కొనసాగుతున్నటువంటి యొక్క నీకేదైతుందో అధికారంలో కొనసాగే ఐక్యత నీకున్నదే రాష్ట్రాన్ని వ్యతిరేకించే ఎవరైనా ఉన్నారు మొత్తం నానంటే కేవలం ఎంఐఎం అసదుద్దీన్ మాత్రమే చెప్పండి అదే అసదుద్దీన్ అండతో ఏదైతుందో నువ్వు అధికారంలో కొనసాగాలని ప్రయత్నం చేస్తున్నావు చెప్పండి ఎందుకు తెలంగాణ వాదుల విశ్వాసాన్ని కోల్పోయి నువ్వు అసలు తెలంగాణ వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయి నువ్వు అధికారంలో కొనసాగే నైతిక నీకు హక్కు ఉందా అని చెప్పండి లేదు పునరాలోచించు వాళ్ళు అంటుండే 50,000 ఖాళీలు భర్తీ చేస్తా చెప్పండి సంతోషం లేదా కనీసం ఇప్పుడైనా జ్ఞానోదమైంది జిహెచ్ఎంసీ దెబ్బతోనైనా కానీ ఏదైతుందో నీకు జ్ఞానోదమే సంతోషపడదు ఎవరైనా మావుడు అంకడ కాదు వాళ్ళు గెలిచినారు అని చెప్పారు ఎవరైనా గెలిచిన అంకడ బుద్ధి చెప్పినారు అందరు మా దినం కూడా వస్తున్నాడు అంకడ బుద్ధి చెప్పింది కదా ముందు వాళ్ళు దిగితే తర్వాత నువ్వు ఎక్కుతావు నేను ఎక్కువ చూసుకుంటా ముందు ఆనే దించు ఆ దించినాక నువ్వు ఎక్కుతావు నేను ఎక్కుతానా హితం కోరే పార్టీలు అని చెప్పి అంటున్నా దయచేసి ఏదైతుందో ఇవాళ ఈ ఉద్యమాన్ని మీరు చేపట్టినటువంటి ఒక నిరాహార దీక్షలు మీ సమస్యల పరిష్కారానికి ఏదైతుందో మన కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని సంపూర్ణ మద్దతు కేవలం పార్టీ పరంగానే కాకుండా ఒక శాసన మండలి సభ్యుడు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎంపిక కావటంలో మీ అందరి సహాయ సహకారాలు పొంది వాళ్ళు ఈ స్థాయిలో గడబెత్తుతున్నారని చెప్పంటే మీ అందరి అండదండనే నాకు లభిస్తుందని చెప్పండి వాస్తవంగా ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు నన్ను మీరు గౌరవించవలసి మీలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చుగా భిన్నాభిప్రాయం మీకు ఉండొచ్చుగా కానీ ఏదైతుందో తెలంగాణ ప్రాంతంలో ఉత్తర తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారానికి కొరకు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా మాకు అండగా నిలిచారు విశ్వాసంతో ఏదైతుందో మీకు అవకాశం కాదు తప్పకుండా మీకు నేను నీకు రుణపడి ఉన్నా కృతజ్ఞుణ్ణి ఇలా భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నన్ను కూడా మీ టీచర్స్ ఎమ్మెల్సీగా భావిస్తాయి మీరు కూడా నా ఓటర్లు మీతో పాటు మీతో కూడా వేసారు కానీ మీరు కూడా నా ఓటర్లు ఇలా సభలో ఏదైతుందో నర్సిరెడ్డి గారు మాట్లాడుతున్నారు 100% వారితో పాటుగా నేను ఎప్పుడు వారికి తోడైతున్నా నర్సిరెడ్డి గారు మాట్లాడుతూ నేను వారు తోడైతున్నా చెప్పంటున్నాను ఇలా మన సమస్యల పరిష్కారానికి కొరకు తప్పకుండా ఎప్పటికీ ఏదైతుందో ఒక విద్యావంతుడిగా తెలంగాణ వాదిగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నెరవేర్చడంలో ఉద్యమాన్ని మరి బలోపేతం చేసినటువంటి ఒక ఉపాధ్యాయ సోదరులను మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ మీరు చేపట్టేటువంటి ఈ జాక్టో ఆధ్వర్యంలో మీ సమస్యల పరిష్కారం ఏదైతే ఉందో ఏ ఉన్నప్పటికీ కూడా నేను తప్పకుండా మీకు అండగా దొరుకుతుందని చెప్పని నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తప్పకుండా నేడు జాక్టో యూఎస్పీసీ తీసుకున్నటువంటి జిల్లా కేంద్రంలో తీసుకున్నటువంటి నిరాహార దీక్ష శిబిరానికి సంఘీభావంగా వచ్చినటువంటి మాన్యులు గౌరవనీయులు
శ్రీ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు మరి మంచి దిశానిర్దేశం చేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక విద్యా వ్యవస్థ ఉన్నటువంటి లోపాలను గురించి నేడు అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చారు. వారు మేము మా జాక్టో యూఎస్పీసీ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మరొకసారి మీరు అలుగుబెల్లి నర్సిరెడ్డి గారిని మేము ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాం. వారితో పాటు మిమ్మల్ని కూడా మేము ఉపాధ్యాయ ఎమ్మెల్సీగానే అనుకొని మా సమస్యలు నిరంతరం మీ వద్దకు తీసుకొస్తున్నాం. మరి అన్ని సమస్యలపైన మీకు పూర్తి అవగాహన ఉంది. అదృష్టవశాత్తు మరి మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ గలము ప్రశ్నించే తత్వం మీ దగ్గర ఉంది కనుక రానున్న రోజుల్లో శాసన మండలిలో మరి తర్వాత రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో ఉండి మీరు మరి ఉపాధ్యాయ వర్గం అనేది మేధావి వర్గం సార్. మేధావి వర్గమే ఈరోజు రోడ్డు బాట పట్టింది. రోడ్లలో కూర్చునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దయచేసి మీరు మరొకసారి మమ్మల్ని ప్రశాంతంగా మా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితిని కల్పిస్తారని అదంతా మీరు గమనిస్తున్నారు. ఈరోజు ఈ కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రావడానికి కారణం ముఖ్య పాత్ర పోషించింది ఉద్యోగులు, ఉపాధ్యాయులనే ఇంత ఇబ్బంది పెడుతున్న ఈ కేసీఆర్ని గద్దెదించక తప్పదు. గద్దెదించడంలో మీ పాత్ర కూడా పోషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకు అర్థమైంది టీచర్స్ మన జిహెచ్ఎంసీలో ఎక్కడ కూడా తీసుకోలేదు. ఎందుకంటే మీరు వస్తే మరి ఏం చేస్తారని అంత భయంలో ఉన్నాడు. ఆ భయం ఉన్నప్పుడు మీరున్న డిమాండ్స్ కూడా నెరవేరిస్తే ఆయనతో ఉంటారు కదా, నెరవేర్చాడు ఆయన. అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చాడు, రైతులను రోడ్డు మీద తీసుకొచ్చాడు, ఉపాధ్యాయులను తీసుకొచ్చాడు, విద్యార్థులను తీసుకొచ్చాడు. ఎవరిని వదలలేదు ఈ ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి గారికి అందుకే జిహెచ్ఎంసీలో కర్రు కావాల్సి వాద పెట్టారు. ఇక్కడ ఎంపీ గారికి కవిత గారు ఇన్ని ఓడగొట్టి మన అరణ్య గారిని గెలిపించారు. అవి హరీష్ గారు వాళ్ళ అల్లుని ఓడగొట్టి ఆ రోజు దుబ్బాకలో రఘునందన్ రావును గెలిపించారు. అది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఎల్లవేళ మీతో ఉంటుంది. అందుకొరకే మీకు సాంఘీభావం తెలియడానికి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అందరూ ఉపాధ్యాయులు మీరే మా అందరికీ నేర్పుతారు. మీ దగ్గర మేము ఎక్కువ మాట్లాడడం కూడా భావ్యం కాదు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.